హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనము యాక్చువల్గా ఇప్పుడంటే ఏదో సిటీకి వచ్చేసి మనము ఏదో జాబుల పరంగా వచ్చేసి డబ్బు సంపాదన మీద పడి ఈ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఫెస్టివల్స్ ఇవన్నీ మర్చిపోతున్నాం. కానీ ఆ రోజులు మనం ఒక్కసారి నెమరేసుకుంటే గనక, అంటే మన స్కూల్ డేస్ ఒక్కసారి గనక రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఎలా జరిగేది అనేది ఒక్కసారి కనుక నెమరేసుకుంటే కనుక ఆ మెమోరీస్ అనేటివి మనకు చాలా ఎనర్జీని ఇస్తాయి. మీరు కూడా ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. మీ ఎనర్జీ, మీ యొక్క థాట్స్, మీ యొక్క మెమొరీస్ ఇవన్నీ మీరు కామెంట్ రూపంలో చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈరోజంటే ఏదో హాలిడే ఉంది, మనము తినేసి పడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఆ మజానే వేరన్నమాట. చెప్పాలంటే ఒక చిన్న వీడియో దాని మీద నేను మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఒక వీడియో చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. అసలు అప్పట్లో మన స్కూల్ డేస్లో, అంటే ముఖ్యంగా 90s కిడ్స్ అని చెప్పచ్చు, వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఇండిపెండెన్స్ డే జరిగేది అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వారం రోజుల ముందు నుంచే స్కూల్ మొత్తం డెకరేషన్లు, ముఖ్యంగా మన క్లాస్ రూమ్ డెకరేషన్లు, అంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళకైతే ఇంకా పండగ అనమాట. ఎందుకంటే నేను కోఆర్డినేటర్ని, నేను మొత్తం క్లాస్ రిప్రజెంటేటివ్ని, మా గ్యాంగ్ ఉండేది ఒక 5 మంది. మేమంతా ఏంటంటే ఇక స్కూల్ మొత్తం మాదే, రచ్చ మామూలుగా ఉండదు. కలర్ పేపర్లు అవి ఇవి అన్నీ తెచ్చేది. అసలు ఆ ఎంజాయ్మెంట్, ఆ ఎంటర్టైన్మెంటు, వారం రోజుల నుంచి క్లాసులు ఏం జరగవు. కరెక్ట్గా చెప్పాలంటే 2 రోజుల ముందు నుంచి అసలు ఏం జరగనట్టు క్లాసులో ఎవరు ఉండరు, అంతా డెకరేషన్లకే పోయింటారు. మీకు గుర్తుందో లేదో. ఈ గ్యాప్లో ఎవరో ఒక సార్ వస్తాడనమాట, ఇంగ్లీష్ సారో, లేకుంటే మ్యాథ్స్ సారో, లేకుంటే సోషల్ మీడియమో ఎవరెవరు వస్తారు. వాయ్ యా డెకరేషన్ లేదు, పాడలేదు, ఫస్ట్ చదువుకో, క్లాస్ చెప్పాలని, సిలబస్ కంప్లీట్ చేయాలా అని అంటారు. వాళ్ళతో తిట్లు తినడము, వాళ్ళని బుజ్జగిచ్చి సార్ ప్లీజ్ సార్ మేము డెకరేషన్ చేసుకుంటాం సార్ అని చెప్పడము. అట్లా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మన క్లాస్ ఇన్ఛార్జ్ని పిలిచి, సార్ మేము మా క్లాస్ డెకరేట్ చేసాము చూడండి అని చెప్పి, వాళ్ళు పొగిడినా తిట్టినా అది పాజిటివ్గా తీసుకొని, మన క్లాస్ సూపర్, మేము మంచిగా డెకరేట్ చేసామని మనలో మనం మురిసిపోయి, అసలు ఆ ఎంజాయ్మెంటు. ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు అయితే కనుక పొద్దున్నే లేచి ఒకవేళ ఇంట్లో వేడి నీళ్ళు లేకుండా ఆ రోజు మాత్రం చల్లనీళ్ళు స్నానం చేసి మన డ్రెస్ మనమే ఐరన్ చేసుకొని ఒక ఫ్లాగ్ ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోయి మన క్లాస్ రూమ్లో మనం కూర్చొని బెంచ్ల మీద పక్కన ఎవరన్నా ఒక అమ్మాయి కూర్చుంటే ఇంకా మురిసిపోయి హ్యాపీగా లైన్లో నిలబెడతారనమాట. ఫస్ట్ లైన్లో నేను ఉండాలి. మిగిలిన రోజుల్లో ఏముండదు, యాడో లాస్ట్లో కూర్చుంటాం. నాకు ఇండిపెండెన్స్ డే రోజు నేను ఉండాలని ముందుకు పోయి నిలబడి ఈ ప్రేయర్లు అవి ఇవి స్పీచ్లు గీచ్లు ఏదో ఆ ప్రిన్సిపల్ ఏదో చెప్తా ఉంటాడు, కరస్పాండెంట్ సార్ ఏదో చెప్తా ఉంటాడు, విన్నట్టు ఈయన సోది ఏంద్రా బాబు అని అనుకొని లాస్ట్లో ఒక ఇంత స్వీటు, ఒక ఇంత మిక్చర్ ప్యాకెట్ ఇస్తారు. దానికోసము ఎగబడి ఇండిపెండెన్స్ డే ముందు రోజు అసలు నిద్రనే పోయేదిలే. ఆ పాటకి డ్యాన్స్ వేయాలి, ఈ పాటకి డ్యాన్స్ వేయాలి, ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఈ అమ్మాయితో మాట్లాడాలి, ఆ అమ్మాయి నా పక్కన కూర్చోాల. ఇట్లాంటివన్నీ ఆ ఎనర్జీ కానీ ఆ మెమొరీస్ కానీ అసలు సూపర్. నిజంగా మీ లైఫ్లో ఇలాంటివి ఏమైనా చేశారంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి అమ్మ చేసిన వంట తిని మట్టసానంగా ఈ టీవీలోనో జెమినీలోనో ఖడ్గం సినిమానో లేకుంటే రోజా సినిమానో ఇంకోటి వేస్తారు. అవన్నీ చూసి ఆ రోజు మొత్తం అలాగా హ్యాపీగా ఫ్రెండ్స్తో, మన స్నేహితులతో, మన క్లాస్మేట్స్తో, మళ్ళీ మన స్కూల్ మేట్స్తో, మన టీచర్లతో ఇవన్నీ గడిపిన రోజులు మళ్ళీ రాలేవు. ఎందుకంటే జనరేషన్లు మారిపోయినాయి, స్పీడ్ జనరేషన్ అయిపోయింది, మనం ఏం చేయలేము. అలాంటి రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. ఇలాంటి ఇండిపెండెన్స్ డేలు ఇవన్నీ మన అప్కమింగ్ జనరేషన్స్ కూడా అలానే జరుపుకోవాలి హ్యాపీగా అని కోరుకుంటూ జై హింద్.